ఈ వారం 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ ఎవరు అవుతారంటున్నారు? కాదు. మీరు ఎవరికి ఓట్లేసి గెలిపిద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి కింద కామెంట్ చేయండి. ఏదో ఎవరు విన్నర్ అవుతారని చెప్పడం డిఫరెంట్. మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నాం అనేది డిఫరెంట్. సో, మీరు ఎవరిని విన్నర్ చేద్దాం అనుకుంటున్నారో అది కింద కామెంట్ చేయండి. నాకు అర్థమవుతది. దాని బేస్డ్‌గా నేను వీడియో చేస్తా. సో, దాన్ని బట్టి ఎవరు టాప్‌లోకెళ్తున్నారు, ఎవరు సెకండ్‌లోకెళ్తున్నారు అనేది నేను ఆహ్, రేపటి వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. బట్ ఈరోజు వీడియోలో మాత్రం మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎవరెవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు సెకండ్‌లో ఉన్నారు అనేది. ఓకేనా? సో, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ వారం మొత్తం ఏమన్నా కంటెంట్ ఏమన్నా ఉన్నదా? అసలు కంటెంటే లేదు. ఏ పసలేని కంటెంట్ ఇది. సీక్రెట్ టాస్క్ అంట, రెబెల్స్‌ని ఐడెంటిఫై చేయడం అంట, లేకపోతే పాలు తాగడమంట, కింద కూర్చోవడం అంట, నిల్చోవడం అంట. ఏందిరా ఈ టాస్కులు? ఈ టాస్కుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందారా? ఏం ఉపయోగం లేదు. సో, ఈ టాస్కుల వల్ల పసలేకపోవడం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, మీమ్స్‌లో ఎక్కడ చూసినా అసలు ఈ వారంలో చేయడానికి ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. సో, దీనివల్ల మొత్తం వ్యూవర్‌షిప్ మొత్తం ఆల్‌మోస్ట్ 2 డేస్ నుంచి మొత్తం డ్రాప్ అయిపోయిందచ్చాయి. సో, ఆహ్, మీరు ఆలోచించండి. ఏదైనా హార్డ్ టాస్క్ పెడితేనే గదా జనాలు చూసి, అబ్బా! వీడు ఆడిండ్రా బయ్! వీనికి ఓట్లేయాలిరా నేను అని ఓట్లేసేది. లేకపోతే ఏం లేకపోతే ఎవరైనా ఓట్లేస్తారా? ఎవ్వరు ఓట్లేయరు. సో, ఈ వారం మొత్తం అలానే అయిపోయింది. ఓట్లేయడానికి ఏమైనా రీజన్ ఉన్నాయా? రీజన్ లేకుండా పోయింది. అందువల్ల ఈ వారం ఏదైనా షాకింగ్ ఎలిమినేషన్ అయితే తప్ప జనాలు మళ్ళా ఓట్లేయరేమో అనే ఇంటెన్షన్‌లో 'బిగ్ బాస్' అనుకుంటే మాత్రం ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఓట్లేయాలిరా అనేది మళ్ళా క్రియేట్ అయ్యేలాగా 'బిగ్ బాస్' ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నా. అది కూడా నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తా వీడియోలో. ఓకేనా? సో, అయితే ఆబ్వియస్‌గా సో, 'తనుజ' టాప్‌లో ఉంది. సెకండ్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఏందిరా నువ్వు కళ్యాణ్ టాప్‌లో ఉంటే, తనుజ టాప్‌లో ఉందని నన్ను కింద కామెంట్‌లో తిట్టకండి ప్లీజ్. అయితే ఏంటంటే సిట్యుయేషను ఇక్కడ ఆహ్, ఆహ్, తనుజ చుట్టే తిరుగుతుంది. ఎలిమినేషన్‌లో గానీ, ఈ రెబెల్ టాస్క్‌లో గానీ, తనుజ చుట్టే తిప్పుతున్నాడు స్టోరీ. మీరు ప్రాపర్‌గా చూస్తే ఆహ్, ఎపిసోడ్‌లో తనుజ చుట్టే తిప్పుతాడు. లేకుంటే ఇమాన్యుయల్ చుట్టే తిప్పుతున్నాడు. వీళ్ళిద్దరు చుట్టే తిప్పుతున్నాడు తప్ప, అక్కడ మన కళ్యాణ్ గురించి ఫుటేజే మిస్ అయిపోయింది. ఇది మేజర్ డ్రాబ్యాక్ పవన్‌కి. కానీ పవన్ ఫ్యాన్స్ ఆహ్, ఓట్లు గుద్ది, గుద్ది, గుద్ది పుష్ చేసి పడదొబ్బుతున్నారు. అందుకని చెప్పి ఎక్కడ ఓటింగ్‌లు పెట్టా యూట్యూబ్ ఓటింగ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఓటింగ్ గాని పవన్ టాప్‌లోకెళ్ళిపోతున్నాడు. ఓకేనా? ఇమ్మాన్యుయల్ ఎళ్తున్నాడు. బట్ ఇమ్మాన్యుయల్‌ని ఏదో తక్కువ చేసి చెప్తున్నాడు అని మీరు ఫీల్ అవ్వకండి. బట్ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? నేను 'బిగ్ బాస్' రివ్యూస్ కోసం ఎక్కువ నేను ఏదైనా వీడియో చేసే ముందు డైరెక్ట్‌గా ఎళ్లి మన ఆదిరెడ్డి ఛానెల్‌లో ఉన్న రివ్యూస్ చూస్తా. అండ్ కామెంట్స్ చూస్తా. దాని బేస్డ్‌గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, అందుకని చెప్తున్నా. సో, నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైన దాని ప్రకారం తనుజ టాప్‌లో ఉంది. సెకండ్‌లో కళ్యాణ్ ఉన్నాడు. సో, ఎందుకంటే నేనొక బా కామెంట్స్‌లోకెళ్ళి చూస్తే మాత్రం పవన్, పవన్, పవన్ అని సారీ కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్ అని చెప్పి ఓట్లు గుద్దుతున్నారు కాబట్టి నేను చెప్పేదేందంటే, సో, తనూజ టాప్‌లోకి ఎందుకెళ్ళింది? కళ్యాణ్ సెకండ్‌లోకి ఎందుకొచ్చిండు అని చెప్పాలని అనుకుంటే గనక, సో, ఇక్కడ జనాలు ఇమాన్యుల్‌కి సంబంధించిన జనాలు గాని, లేకుంటే భరణికి సంబంధించిన జనాలు గాని, సంజనకి సంబంధించిన జనాలు గాని, వీళ్ళేం చేస్తున్నారంటే, సో, ఆబ్వియస్‌గా తనుజని డౌన్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్‌గా కళ్యాణ్‌కి ఎక్కువ ఓట్లు గుద్దితే కళ్యాణ్ పైకెళ్ళిపోతాడు. సో, ఇది సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ ఈ క్రాస్ ఓటింగ్ వల్ల తనుజ పైకి, లేకుంటే సెకండ్‌కి, లేకుంటే కళ్యాణ్ సెకండ్‌కి, లేకుంటే ఫస్ట్‌కి ఎళ్ళడానికి ఇలా జరుగుతుంది. ఓకేనా? సో, నేను కళ్యాణ్ ఏదో డౌన్ చేసి చెప్పాలని కాదు గానీ పాపం కళ్యాణ్‌కి సంబంధించిన ఫుటేజ్ ఎపిసోడ్‌లో చూపించట్లే. ఎందుకంటే లాస్ట్ వీక్ చూస్తే ఎంత ఫాస్ట్‌గా చేసిండు కళ్యాణ్. మధ్యలో రాము రాథోడ్‌ని స్టాప్ చేయడానికి మధ్యలో పుల్లలు పెట్టాడు. అది చేశాడు. అది కాకుండా రన్నింగ్ ఫాస్ట్‌గా చేశాడు. ఇయన్నీ బాగా ఆడావు అని ఒక మాట తప్పితే ఆయన గురించి హైలైట్ చేయడానికి ఏమైనా ట్రై చేశారా? చేస్తలేరు. ఎందుకంటే 'బిగ్ బాస్‌కి' కళ్యాణ్‌ని విన్నర్ చేయాలని ఇంటెన్షన్‌లో లేదు. ఈ తనుజానే విన్నర్ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి. ఓకేనా? ఆబ్వియస్‌గా ఇమ్మాన్యుయల్ చుట్టూ మాత్రం ఇమ్మాన్యుయల్ కూడా ఫన్నీ వేలో అండ్ ఈ వారం నామినేషన్‌లో ఏది చూసినా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా కామెంట్స్ చేసి పడదొబ్బుతున్నారనుకోండి. ఆబ్వియస్‌గా ఎవరి కంటెస్టెంట్స్‌ని విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఓట్లు ఏసుకోవడంలో తప్పు లేదు. మీకు ఆబ్వియస్‌గా తెలుసు. ఈ వారం నామినేషన్‌లో ఆహ్,
కళ్యాణ్ ఇంకా తనుజ వీళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్‌లో ఉంటారు. మీరిది డిసైడ్ అయిపోయింది. ఓకేనా? సో, ఇక భరణి, ఇంకా ఇమాన్యుయల్ ఆబ్వియస్‌గా వీళ్ళు 99% వీళ్ళెళ్ళరు. ఓకేనా? చెప్తున్నాను గదా! వీళ్ళెళ్ళరు. వీళ్ళు పక్కా ఉండిపోతారు. మిగిలిన 5 మెంబర్ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. కానీ నేను చెప్తా చూడండి. ఇక్కడ 'సుమన్ శెట్టి' తర్వాత 'భరణి' తర్వాత 'సంజన' తర్వాత 'రాము రాథోడ్' వీళ్ళు భయంకరమైన క్లోజ్ తనుజకి. ఎందుకంటే తనుజ దగ్గర గోల్డెన్ బ్రదర్ ఉంది. అది ఆమె వీళ్ళ కోసం పక్కా ఉంచుకుంది అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే తన క్లోజ్ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేస్తది కదా! ఆబ్వియస్‌గా తనుజ. సో వీళ్ళెప్పుడు సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఓకేనా? ఈ నలుగురిలో ఎవ్వరెళ్ళినా సరే, తనుజ గోల్డెన్ బజర్ వాడి పడేస్తది. వాళ్ళు సేఫ్ అయిపోతారు ఆబ్వియస్‌గా. ఇది గుర్తుపెట్టుకోండి. పక్కా ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు భరణి ఇంకా రాము రాథోడ్ ఇద్దరు కలిసి డేంజర్ జోన్‌లో ఉన్నారనుకోండి. అప్పుడు తనుజ భరణికి పడతదా? లేకపోతే రాము రాథోడ్‌కి పడతదా? అనేది మనం చెప్పడం చాలా కష్టం. అది తను ఓన్ డెసిషన్. కానీ ఇక్కడ సాయికి ఓట్లు పడలేదని మనం అనుకోలేం. ఎందుకంటే సాయికి ఓట్లేసే వాళ్ళు ఓట్లేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయలేం. దట్ ఈస్ డేంజరస్ సిట్యుయేషన్. అందుకే ఈ వారం డేంజర్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సంజన, భరణి, సుమన్ శెట్టన్న, తర్వాత రాము రాథోడ్ అండ్ సాయి. సో, ఈ ఐదురిట్లలో ఒకరు అటు, ఒకరు ఇటు అయితే గనక సాయికి సేవ్ అయిపోతే, ఈ నలుగురిట్లలో ఇద్దరు ఎవరైనా పడితే, అప్పుడు చూడాలి తనుజాకి ఎవరు ఫేవరెట్ అనేది అప్పుడు మనకి అర్థమైపోతది. ఇక ఫోర్త్ పొజిషన్‌కెళ్ళిపోతే సంజన ఉంది. ఇక్కడ సంజన చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే మీరు డే 1 నుంచి చూసుకోండి. ఆమె ఆహ్, ఇక్కడ ఇమాన్యుయల్‌తో మంచి ర్యాపో మెయింటైన్ చేసింది. కానీ ఇమాన్యుయల్ ఆమెకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. 2 సార్లు నామినేట్ చేసి పడదొబ్బినా కూడా పాపం ఆమె రియాక్ట్ అవ్వలేదు. ఎవరిని కూడా ఏదో నెగెటివ్‌గా క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్‌లో ఆమె అనుకోవట్లే. ఆమె పర్ఫెక్ట్‌గా ఉంది. సో, నాకు అందుకే సంజన నచ్చుతుంది. ఓకేనా? మీరేమన్నా అనుకోండి. కానీ సంజన ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. బట్ స్టిల్ ఆమె గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను సంజన గురించి ఏమన్నా కొత్తగా మాట్లాడాలా? వద్దా? అనేది నేను ఆలోచిస్తాను. అది కాకుండా ఈ సంజన పాపం 2, 3 నామినేషన్‌ల తర్వాత గూడా ఆహ్, పాపం ఆహ్, తను ఇంకా పాజిటివ్‌గానే ఉంటుంది. అండ్ జనాలు గూడా ఆమెని ఇష్టపడుతున్నారు జనాలు. ఆమెని ఉంచాలనుకుంటున్నారు కాబట్టి, నాకు అలా అనిపించింది. నాకు పర్సనల్ ఒపీనియన్‌గా సంజన బాగా నచ్చుతుందబ్బా! నేను షార్ట్ వీడియోలో ఆమెని ట్రోల్ చేసిన విషయాలు నిజమే. కానీ ఆమె నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్. ఏదో షార్ట్ వీడియోస్ అన్నీ ఓన్లీ ఫన్ కోసం చేస్తానబ్బా! ఈ వీడియో మాత్రం ఎనాలిసిస్ రియల్‌గా ఏదైతే ఉందో అది చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు నన్ను షార్ట్ చూసి ఇక్కడ జడ్జ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ ఈ వీడియో చూసి షార్ట్‌ని జడ్జ్ చేయడానికి ట్రై చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అది గాక తను సంజన ఏమంటుందనంటే, ఇమ్మాన్యుయల్‌కి కూడా క్లియర్‌గా చెప్పేసింది. ఏంటి అనంటే, నాకు నువ్వు ఏ రకమైన హెల్ప్ చేయకురా అని క్లియర్‌గా చెప్పేసింది. అలాంటప్పుడు ఒకవేళ డేంజర్ జోన్‌లోకెళ్ళిపోతే తనుజ గోల్డెన్ బ్రదర్ వాడతా అన్నా గూడా వద్దు అని చెప్పి క్లియర్‌గా చెప్తదని అనుకుంటున్నా. ఎందుకంటే పాపం తను డిగ్నిటీగా వచ్చింది. డిగ్నిటీగా వెళ్ళిపోతానని క్లియర్‌గా ఇంటెన్షన్‌లో ఉంది గాబట్టి, సంజన ఆ ఇంటెన్షన్‌లో ఉంది గాబట్టి, జనాలు మీకు చెప్తున్నా మీరు ఆమెకు ఓట్లేసి గెలిపించాలనుకుంటే మాత్రమే ఆమె అక్కడ ఉంటది. ఆమె ఎవరి హెల్ప్‌తో అక్కడ ఉండాలని అనుకోవట్లేదు. క్లియర్‌గా చెప్తున్నా మీకు. అందుకని ఆమెకు ఓట్లేసుకోండి. ఆబ్వియస్‌గా ఆమె లాస్ట్‌లో ఉంది. ఈళ్ళకి జనాలకి సంజనాకి, భరణికి, సుమన్ శెట్టికి, తర్వాత సాయికి రైట్? వీళ్ళకి ఓటింగ్ డిఫరెన్స్ 1, 2% ఎక్కువ డిఫరెన్స్ లేదు. అందుకే చెప్తున్నా మీరు ఓట్లేసుకోండి. ఇక్కడ సంజన వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనుకోవట్లేదు. అందుకని చెప్పి మీరు ఓట్లు ఏస్తేనే తప్ప ఆమె అక్కడ ఉండడానికి ఉండాలని అనుకోదు అని నేను అనుకుంటున్నా. పాపం నాగార్జున గూడా ఎంతన్నా గూడా పాపం ఆమె ఫేస్ డే బై డే, డే బై డే, డే బై డే చూస్తుంటే మనకి అరే! ఈమె గూడా మంచి క్యాండిడేట్. ఈమెని గూడా ఉంచాలిరా హౌస్‌లో అని అనిపిస్తుంది మనందరికి. పర్సనల్‌గా నాకైతే అనిపించింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ పొజిషన్‌లో వచ్చేసి భరణి ఉన్నాడు. భరణికి వాటర్ టాస్క్ ఉంది. భరణి వీక్‌గా ఉన్నాడు. అయినా గూడా వీక్‌గా ఉన్నట్టు చూపించాలనుకుంటే భరణి అలా చూపించడానికి ట్రై చేస్తలేడు. ఎందుకంటే భరణి నేను స్ట్రాంగ్‌ని అని చూపించడానికి ట్రై చేస్తాడు. అందుకే జనాలు వానికి ఓట్లు ఏసి పడదొబ్బుతున్నారు. అర్థమవుతుంది కదా మీకు చెప్పేది. అందుకే
భరణి స్టిల్ లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. స్టిల్ మీరు ఓట్లేస్తేనే ఇంకా భరణి పైకెళ్ళడానికి ఆస్కారం ఉంటది. అండ్ ఓట్లేయడం మాత్రం స్టాప్ చేయొద్దు. ఏదో గేమ్ జరిగిపోతుంది గదా అని మీరు స్కిప్ చేస్తే అదే రిస్క్. బట్ అగైన్ తనుజ దగ్గర బోల్డెన్ బ్రదర్ ఉన్నంత వరకు భరణి సేఫ్ హ్యాండ్‌లో ఉన్నట్టే. ఇంకా సెకండ్ ఛాన్స్‌లోకొస్తే రాము రాథోడ్ ఆహ్, వచ్చాడననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాము రాథోడ్ ఇంకా సాయి ఉన్నాడనుకోండి. తనుజాని అడుగుతారు గోల్డెన్ బ్రదర్ వాడతావా అని. ఆబ్వియస్‌గా రాము రాథోడ్‌కి ఓట్లు దబా 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 గుద్దుతున్నారని తనుజకి తెలుసు కాబట్టి గోల్డెన్ బ్రదర్ వాడదు. ఆబ్వియస్‌గా గోల్డెన్ బ్రదర్ సేవ్ అయిపోతది. అండ్ సాయి ఎలిమినేట్ అయిపోతాడు. రాము రాథోడ్ ఉండిపోతాడు. అది మనకు తెలిసిన విషయమే. కానీ స్టిల్ మీరు ఓట్లేయాలి కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. సంజన వాడొద్దు బజర్ అంటే సంజన ఎళ్ళిపోతది ఆబ్వియస్‌గా. భరణికి వాడొద్దు అంటే భరణి ఎళ్ళిపోతాడు. లేకపోతే రాము రాథోడ్‌కి వాడొద్దు అనంటే రాము రాథోడ్ ఎళ్ళిపోతాడు. ఇక్కడ గోల్డెన్ బజర్ వల్ల ఎంతో కొంత పాజిటివ్‌నెస్ ఉంటది కాబట్టి ఈ వారం ఈ నలుగురిట్లలో సుమన్ శెట్టి గాని, భరణి గాని, సంజన గాని లేకపోతే రాము రాథోడ్ గాని ఎవ్వరెళ్ళినా స మన తనుజ గోల్డెన్ బజర్ వాడి తీరుతదని అనుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు తనకి చాలా క్లోజ్. క్లోజ్ అంటే క్లోజ్. నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గూడా చెప్తా. అదేంటంటే ఇక్కడ సాయి శ్రీనివాస్ ఫస్ట్‌లో ఉన్న తనుజాకి నామినేట్ చేశాడు. సెకండ్‌లో ఉన్న కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. అయినా సరే తను చాలా లీస్ట్ ఓటింగ్‌కెళ్ళి కానీ మళ్ళీ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఓట్లనేటివి పడుతూ ఉన్నాయి. అండ్ ఈ వారం గూడా ఆహ్, తను ఏంటో చూపిస్తా నెక్స్ట్ వారం అని అందరితో చెప్పే విధానం గూడా నాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. సో, పాజిటివ్ సైన్ ఉంది. సో, అందుకే అంటున్నా. సో, సాయి శ్రీనివాస్‌తో పాటు ఒకవేళ రామారావుతో నాకు హోమ్ సిక్ ఉంది నేను ఎళ్ళిపోతాను అనంటే తప్ప అక్కడ ఏం జరిగేదుండదు. బట్ స్టిల్ బజర్ ఉంది కాబట్టి బజర్‌తో బతికేస్తారని అనుకుంటున్నా. తనుజ ఒకవేళ రాము రాథోడ్ ఇంటికెళ్ళిపోతా అంటున్నాడు. సాయి శ్రీనివాస్ ఉండి ఏదో చూపిస్తా అంటున్నాడు అని ఫీల్ అయితే తప్ప ఆహ్, అలా ఫీల్ అయిందనుకోండి ఆబ్వియస్‌గా రాము రాథోడ్ ఎళ్ళిపోవాలనుకుంటాడు కాబట్టి పంపించేస్తే బెటర్ ఏమో అని ఫీల్ అయితే గనక అప్పుడు సాయి సేవ్ అయిపోతాడు. కానీ సాయికి ఓట్లయితే మీరెయ్యాల్సిందే. ఎయ్యకపోతే మాత్రం సాయి శ్రీనివాస్ ఎళ్ళిపోయే ఛాన్స్ గూడా ఉంది. సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ సాయి శ్రీనివాస్‌కి ఓట్లేసుకొని గెలిపించుకోండి. లేకపోతే వేస్ట్. మనమేం చేయలేం. అక్కడ గోల్డెన్ బజర్ పవర్ వాడితేనేమో డిఫరెంట్. గోల్డెన్ బజర్ వాడితే ఒకలాగా, వాడకపోతే ఒకలాగా కాబట్టి ఎవ్వరి ఓట్లు వాళ్ళకేసుకొని వాళ్ళని సేఫ్ సైడ్ చేసుకోండి. అది మీ బాధ్యత. అది కాక సాయి శ్రీనివాస్ కొంచెం హైపర్ పర్సన్. మొన్న మాధురి మీదకి ఎగరడం గానీ, లేకుంటే పవన్ మీదకి ఎగరడం గానీ, కళ్యాణ్ మీదకి ఎగరడం గానీ, ఎవరి మీదకైనా గట్టి గట్టిగా ఏసుకుంటూ, అరుచుకుంటూ ఉండేవాళ్ళు ఉంటేనే గదా! మనకు 'బిగ్ బాస్' చూడాలి అనిపిచ్చేది. ఆబ్వియస్‌గా 'బిగ్ బాస్' అంటే అదే గదా! అందుకే అంటున్నా జనాలు ఓట్లేసుకొని గెలిపించుకుంటే సాయి శ్రీనివాస్ ఉంటాడు. దానివల్ల మనకు గూడా షో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది అని నేను ఫీల్ అవుతున్నా. సో, నేను కొత్తగా ఛానెల్ పెట్టుకొని, కొత్తగా ఏదో చేసి చూపించాలి అని అనుకుంటున్నా కాబట్టి, నాకు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేసి నా వీడియోస్‌ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. నా షార్ట్ వీడియోస్ అయితే చాలా ఫన్నీగా రియాక్షన్స్ ఇచ్చాను. మీరవి చూసుకోండి. అది నా రియాక్షన్ ఛానెల్‌లో ఉన్నాయి. నేను ఆదిరెడ్డి రివ్యూస్ అనే ఛానెల్ పెట్టి ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి, ఈ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ముందుకి పుష్ చేయండి. పుష్ చేయండబ్బా! మీరు చేస్తారు. చేస్తున్నారు నేను అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇప్పటితో సమాప్తం. రేపటి మళ్ళీ వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం.